హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ చూస్తున్నాం. సో అందులో భాగంలో మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ 16th జూన్ యొక్క ముఖ్యమైన నేషనల్, ఇంటర్నేషనల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్పోర్ట్స్ అన్నీ కవర్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేస్తాను. ఓకేనా, నేను మీ ఎస్పీఆర్. సో అలాగే మీకు ఆన్లైన్ కోర్సెస్ కావాలి అనుకున్నారంటే సో బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి అయిన కంప్లీట్ ఆన్లైన్ కోర్సెస్ అనేది మన ఛానల్లో అనేది అలాగే మన వెబ్సైట్లో అలాగే మన యాప్లో అవైలబుల్లో ఉంది. సో యూ క్యాన్ గెట్ అండ్ అవైల్. ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్నారంటే శ్రీకాకుళంలో మనం ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వచ్చి అటెండ్ అయ్యి మీ యొక్క బ్యాంకింగ్ డ్రీమ్స్, ఎస్ఎస్సి డ్రీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏ జాబ్ అయినా మీ డ్రీమ్ చేస్తున్నారంటే మీ కళలను సకారం చేసుకోవడానికి మనం ఒక మంచి అవకాశం అనేది మీకు కలిగిస్తున్నాం. సో యూ కెన్ గెట్ ఇట్ డన్. సో ఈరోజు యొక్క ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికి ముందు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, కోర్స్ అవైలబిలిటీ, డ్యూరేషన్, ఫీజ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నారంటే ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందిస్తారు. ఓకేనా. సో అలాగే మనం ఈరోజు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఒకసారిగా మనం టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారిగా ఇమేజ్ అనాలిసిస్ అనేది చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 5G స్పెక్ట్రమ్ చూడండి. మనం ప్రస్తుతం అనేది ఒక్కొక్కటిగా స్టెప్ ఆన్ స్టెప్ అనేది మనము ఫస్ట్ 2Gలో ఉన్నాము. 2G నుంచి కూడా మనము 3Gకి వచ్చాము. 3G నుంచి కూడా ఇప్పుడు 4Gకి వచ్చాము. 4Gలో మనం ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతూ ఉన్నామండి. సో నెక్స్ట్ జనరేషన్ లాగా అంత్యోదయ మిషన్. సో అంత్యోదయ మిషన్లో భాగంగా మన 5G స్పెక్ట్రమ్ అనేది వేలానికి అంటే ఆక్షన్స్కి అనేది అలో చేయడం జరిగింది గవర్నమెంట్ తరపున. దీని ద్వారా ఏంటి, స్పీడ్ ఇంటర్నెట్, ఇంతకుముందు ఇంటర్నెట్ కన్నా కానీ 10 times స్పీడ్ ఇంటర్నెట్ అనేది 5Gలో వస్తుంది. సో క్యాబినెట్ గవర్నమెంట్ వారు డిపార్ట్మెంట్ ఆఫ్, సో చూడండి దీన్ని ఆక్షన్ వేసేది ఎవరు, సో మన ఇండియాలో ప్రతి ఒక్క దానికి కొన్ని డిపార్ట్మెంట్ ఉంది. సో అలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఉంటారు. సో వారు మీకు కావాల్సిన ఈ యొక్క 5G స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దాన్ని ఆక్షన్కి అనేది వాళ్ళు విడుస్తారు. సో కాకపోతే ఇంతకుముందు ఎలాగ మనకి ఇప్పుడు 4G ఇవన్నీ ఉందో సో అలాగే ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏవైతే నెట్వర్క్ టెలికాం ప్రొవైడర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేలం పాటలో పోటీ చేసుకుని పర్టికులర్ హెడ్జెస్ ఏ యొక్క మెగా హెడ్జెస్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారో సో ఆ మెగా హెడ్జెస్ అయిన స్పెక్ట్రమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని పొంది వాటి ద్వారా నెక్స్ట్ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అలాగే ఈ స్పెక్ట్రమ్ ఆప్షన్ అనేది డిఫరెంట్ వెరైటీస్లో ఇస్తున్నారంటే అంటే బేస్డ్ ఆన్ ద బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీని బట్టి లో ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ అలాగే హై ఫ్రీక్వెన్సీ అని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఇంకా మీరు క్లియర్గా చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2015లో మనకి 4G అనేది స్టార్ట్ అయిందండి. మీకు గుర్తుందో లేదో. సో 4G అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు స్పెక్ట్రమ్ అనేది ఆక్షన్కి ఇచ్చారు. సో అప్పటిదాకా మనం స్లో 3G యూజ్ చేస్తున్నాం. జియో అనే ఒక రెవల్యూషన్ వచ్చింది కదా. సో జియో వచ్చిన తర్వాత మన నెట్ స్పీడ్ కానీ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక అడుగు ముందుకు వేస్తూ నెక్స్ట్ జనరేషన్లోకి మనం అడుగు వేస్తున్నాం. సో దీంతో ఏంటి నాన్న, సో మనం ఇంకా వేగవంతమైన నెట్వర్క్స్ అనేది ఇక ఉపయోగించుకోవచ్చు, దీనికన్నా వేగవంతమైనది. ఓకేనా. సో అలా మనం వేగవంతమైన నెట్వర్క్స్ యూస్ చేసుకొని ఇంకా ఫాస్టర్ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఇలా సో దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీ 4.0 అనే ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాగా న్యూ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రీ 4.0 ప్రోగ్రామ్ లాగా అంటే ఏంటంటే ఇక నుంచి మనం మెల్లమెల్లగా IoT అంటారు. సో IoT అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే మనం ఉపయోగించే ప్రతి వస్తువులోనూ ఇంటర్నెట్ ఉండడమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, ప్రతి ఒక్క సెక్టార్లను ఇంటర్నెట్ అనేది మనతో చాలా గట్టిగా ముడిపడిపోయింది. అలాగే దీని యొక్క ఉపయోగించే వాళ్ళ ప్రజల సంఖ్య కూడా పెరిగిందండి. 2014లో కేవలం 10 crore మెంబర్స్ మాత్రమే యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతకు పెరిగారంటే 80 crore మెంబర్స్ దాకా ఈ ఇంటర్నెట్ వీటి యొక్క ఫెసిలిటీస్, సదుపాయాలు అనేది ఉపయోగించుకుంటూ వస్తున్నాం. సో అలా ఉపయోగిస్తున్న వారికి ఇంకా మరికొద్ది వేగవంతమైన నెట్వర్క్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ 5G నెట్వర్క్ ఆప్షన్ అనేది గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఒక ఫ్యూ మంత్స్లోనే మనము ఇంకా అతి స్పీడ్ అయిన నెట్వర్క్స్ అనేది పొందడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మన ప్లాన్స్, టారిఫ్స్ ఇవన్నీ కూడా మారడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో అండి. సో ఇక్కడ చూసేది మీరు ఏంటంటే ధోలెరా. ఓకేనా. సో ఇది ఏంటంటే దీని పేరు ధోలెరా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకేనా. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇంకా అమల్లోకి రాలేదు, ఉపయోగంలోకి రాలేదు. ఇది ప్లాన్ నమూనా మాత్రమే.
ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్స్ అనేది చేస్తున్నారు. వార్ ఫుటింగ్ మెథడ్లో త్వరగా వర్కింగ్ అనేది కొనసాగిస్తున్నారు. 2025 లేదా 2026 అంతా కూడా ఇది ఉపయోగంలోకి వస్తుంది. ఇది గవర్నమెంట్ తరపు నుంచి ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది ఎక్కడుంది అంటే యాక్చువల్గా గుజరాత్లో ఉందండి. సో హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్కి ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఆ స్టాండర్డ్ చూసి ఆ ఎయిర్పోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఒక డిజైనేటెడ్గా మోడర్న్ డే టెక్నాలజీస్తో వాళ్ళు తయారీ అనేది చేస్తున్నారు. సో దీన్ని దగ్గర దగ్గర ఒక 48 మంత్స్లోనే కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఫేజ్ అనేది ప్లాన్ చేశారు. దానికి గవర్నమెంట్ అనేది సుమారుగా 305 crores అనేది కేటాయించి సక్సెస్ఫుల్గా అనేది వర్క్ అనేది చాలా వేగవంతంగా అనేది కొనసాగిస్తున్నారు. అలాగే ఒక్కసారిగా ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే వాళ్ళ అంచనాల ప్రకారం 3 lakh మెంబర్స్ ప్యాసింజర్స్ అనేది పర్ ఇయర్ అనేది అకామిడేట్ చేస్తుంది. పర్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి సుమారుగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ద్వారా 3 లక్షల మంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీని అనేది ఉపయోగించుకుంటారు అనే విషయాన్ని వాళ్ళు తెలిపారు. ఇది దీనికి సంబంధించిన న్యూస్. సో ధోలేరా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో గుర్తుపెట్టుకోండి, అది ఏంటో గుర్తుపెట్టుకోండి. దట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ రీసెంట్ టైం న్యూస్లో ఉంది అగ్నిపథ్ అనే ఒక కొత్త రిక్రూట్మెంట్, అంటే ఆర్మీ చూడండి మిలిటరీ డిఫెన్స్. సో మిలిటరీ ఏదైతే ఉందో మిలిటరీ డిఫెన్స్లో రిక్రూట్మెంట్ చేయడానికి కొత్త సిస్టమ్ అనేది గవర్నమెంట్ వారు తెచ్చున్నారు. సో దీని ద్వారా ఏంటి అంటే షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 4 years ప్లాన్ అండి, అంటే 4 సంవత్సరాల వరకు వచ్చేయండి వీళ్ళు ఆర్మీ రిక్రూట్మెంట్ ప్లాన్ అనేది వీళ్ళు చేస్తున్నారు. సో అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ ట్రైనింగ్ ద్వారా వీళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. ఇదేంటంటే వన్ టైప్ ఆఫ్ షార్ట్ టర్మ్ సర్వీస్ అండి, ఓకేనా, తక్కువ కాలం సర్వీస్ ఆర్మీలో సర్వీస్ చేసేలాంటి ఒక కొత్త పద్ధతి. సో పలు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది దీని గురించి, పలు వ్యూస్ అనేది వస్తున్నాయి, కానీ మనము వాటిలోకి స్టక్ ఆన్ అవ్వకూడదు. మనకి దీంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి, ఇంకా ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అనేది కాలేదండి. స్టార్ట్ అయిన తర్వాత చాలా విషయాలు మార్పులు చెందుతాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వారు 90 days అనేది ప్లాన్ చేశారండి, అంటే 90 రోజుల్లో పూర్తవుతుంది. 2023 అంతా ఈ రిక్రూట్మెంట్ అనేది పూర్తవుతుంది అనేది గవర్నమెంట్ తరపు నుంచి తెలుపుతున్నారు. అలాగే సుమారుగా వీరు తెలిపిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 45,000 పైగా ప్రజలందరినీ అదే పీపుల్ని ఆర్మీలో రిక్రూట్ చేస్తామంటున్నారు. దాని యొక్క ఏజ్ లిమిట్ అనేది ఏం చెప్పారంటే 17.5 నుంచి కూడా 21 ఏజ్ మధ్యలో ఉన్న వారిని వారు సెలెక్టెడ్గా ఆన్లైన్ మెథడ్లో. సో చూడండి ఇవన్నీ రిక్రూట్మెంట్ అనేది ఆన్లైన్ మెథడ్లో రిక్రూట్మెంట్ అనేది చేస్తారన్నారు. సో ఇవన్నీ కూడా వారు గవర్నమెంట్ తరపు నుంచి తెలిపారు. సో అలాగే ఈ ట్రైనింగ్ పొందిన వారిని ఏమంటారంటే అగ్నివీర్స్ అంటారు, ఓకేనా. ఆర్మీలో రిక్రూట్ చేసే వీరంటే ఇండియా మొత్తం కూడా చాలా పార్ట్స్లో సర్వీస్కి అనేది వీళ్ళని రిక్రూట్ చేస్తారు, వాళ్ళని అగ్నివీర్స్ అంటారు, ఓకేనా. సో అలాగే వీరికి ఇంకొక స్పెషల్ ఉంది, దీంట్లో ఉమెన్ కూడా ఇండక్ట్ చేస్తున్నారు, కానీ ఉమెన్ని ముఖ్యంగా ఏంటంటే నేవీకి మాత్రమే మెయిన్గా రిక్రూట్ చేస్తున్నారు. ఇది అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ గురించి కొన్ని డీటెయిల్స్. అలాగే వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కొన్ని ప్లాన్లు పెట్టుకుందండి. సో ఆ ప్లాన్ ఏంటంటే వీళ్ళందరూ అలా రిక్రూట్ చేసిన వారికి మంత్లీ బేసిస్ మీద కొంత అమౌంట్ అనేది స్టైఫండ్ లాగా అలా ప్రొవైడ్ చేస్తున్నారు, మంత్లీ బేసిస్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఇయర్ ఎండ్కి, అంటే ఇయర్ ఎండ్ అంటే ఆ 4 years పీరియడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సర్వీస్ చేస్తుంటారో ఆ 4 years సర్వీస్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఇంకొక ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఏంటంటే ఫైనల్గా 4th year ఎండ్లో 25% మెంబర్స్ వచ్చేసి హైయర్ ఆఫీసర్ క్యాడర్స్కి బేస్డ్ ఆన్ ద వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళని ఒక ఆర్మీ ఆఫీసర్స్ గాను ఇంకా సపరేట్ సెలక్షన్స్ అనేది చేస్తారు. అది కాకుండా వాళ్ళకి ఫైనల్ ప్యాకేజ్ కూడా ఇస్తారు అనేది తెలుపున్నారు. అలాగే వీళ్ళకి ఇచ్చే మంత్లీ ప్యాకేజెస్ కూడా ఫస్ట్ టైం 30K అని, నెక్స్ట్ 35K అని, అంటే 35,000, 30,000, 35,000, 40 అలా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటుందని. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేయగానే సో ఈ యొక్క ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి కంప్లీట్గా అనేది తెలియజేస్తారండి, ఓకేనా. సో ఇది ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్ దానికి రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ న్యూస్లో మనం చూడబోయేది అంటే చూడండి ఇక్కడ పేరులోనే ఉంది సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్. ఇది ఎక్కడుంది? బెంగళూరులో ఉందండి. సో బెంగళూరులో ఉంటున్న సర్ విశ్వేశ్వరయ్య టర్మినల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ రైల్వేస్ వారు, ఓకేనా. సో ఇండియన్ రైల్వేస్ వారు రైల్వే స్టేషన్లో కంప్లీట్ ఏసీ అనేది పెట్టినారండి. సో చూడండి ఆ రైల్వే టర్మినల్ అంటాం. సో రైల్వే టర్మినల్లో కంప్లీట్ ఏసీ ఫెసిలిటీతో ఫస్ట్ టైం అనేది లాంచ్ చేస్తున్నారు. అది ఎక్కడంటే బెంగళూరు, ఆల్రెడీ పేరులో ఉంది కాబట్టి నో ఇష్యూస్, బెంగళూరులో. సో వారేంటో మొట్టమొదటిసారి చూడండి ఇండియాలోనే ఫస్ట్ టైం అనేది ఈ యొక్క ఏసీ బేస్డ్. అలాగే సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా వరకు ఏంటంటే సోలార్ ప్యానల్స్, ఈ యొక్క టెర్మినల్ ఏదైతే ఉందో దీనికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ వీటన్నిటికీ కూడా
సోలార్ ప్యానెల్స్ స్థాపించున్నారు. అలాగే వాటర్ స్టోర్, రెయిన్ వాటర్స్ కలెక్షన్స్ అనేది కూడా ఈ టెర్మినల్లో ఉంది. సో ఇలా చాలా ఫెసిలిటీస్ అనేది ఈ టెర్మినల్లో వాళ్ళు మోడర్నైజ్ చేసి ఇంప్లిమెంటేషన్ అనేది సాగిస్తున్నారు. అలాగే బెంగళూరు అని చదివామంటే బెంగళూరులో 3 మెయిన్ రైల్వే టెర్మినల్స్ ఉన్నాయండి. సో అందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసాం విశ్వేశ్వరయ్య, అవి కాకుండా ఇంకో 2 ఏంటంటే బెంగళూరు టెర్మినల్ ఒకటి, ఓకేనా. సో తర్వాత ఇంకో మెయిన్ టెర్మినల్ ఏంటంటే యశ్వంత్పూర్, ఓకేనా. సో బెంగళూరులో ఉండే రైల్వే స్టేషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ రైల్వే టర్మినల్ అంటే రైల్వే స్టేషన్, ఓకేనా. సో అది ఏది అంటే అందులో బెంగళూరు మరియు యశ్వంత్పూర్. సో ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా కంప్లీట్ ఏసీ రైల్వే స్టేషన్ ఏది మన ఇండియాలో లాంచ్ చేశారంటే అది బెంగళూరులో ఉండే ఈ విశ్వేశ్వరయ్య టెర్మినల్ అండి. సో ఇది దీనికి రిలేటెడ్ న్యూస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో చూద్దాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి, ఓకేనా. డిస్ప్లే అంటే మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏముంది, టీవీ ఉంది, ఆ టీవీలో డిస్ప్లే అనేది చూస్తున్నాం. సో అదేనండి డిస్ప్లే. సో ఫస్ట్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇండియాలో స్థాపిస్తూ ఉన్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది, సో అది ఎక్కడ వాళ్ళు ప్లాన్ చేశారంటే తెలంగాణలో అండి, ఓకేనా. సో తెలంగాణలో ఇది ఎస్టాబ్లిష్ అనేది చేస్తున్నారు. తెలంగాణలో దానికైనా ఖర్చు ఎంత ప్లాన్ చేస్తున్నారు అంటే 24,000 crores అండి, 24,000 కోట్ల కాస్ట్తో వాళ్ళు ఈ యొక్క డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది స్టార్ట్ అనేది చేస్తున్నారు. అలాగే దీన్ని స్టార్ట్ చేసేది ఎవరు, ఏ కంపెనీ వారు అంటే ఎలెస్ట్ అనేది వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్రమ్ కర్ణాటకలో ఉండే ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వారితో పాటు ఇంకొకటి, వీరితో పాటు సబ్సిడరీ ఎవరంటే గోల్డ్, ఓకేనా. గోల్డ్ సబ్సిడరీ కంపెనీ అండి, గోల్డ్ రీటైలర్ అంటారు, గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. సో ఆ కంపెనీ పేరు వచ్చి రాజేష్ ఎక్స్పోర్ట్స్. సో వీరిద్దరూ కలిసి ఈ యొక్క కంపెనీ అనేది తెలంగాణలో అనేది ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ టైం అనేది ఒక సో కాల్డ్ ఏంటి డిస్ప్లేస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది యాక్చువల్గా అప్రూవల్ ఎవరు చేశారంటే తెలంగాణ ఐటీ మినిస్టర్. సో లెట్ us know that who is the తెలంగాణ ఐటీ మినిస్టర్. చాలామందికి తెలిసే ఉంటుంది, నో ఇష్యూస్. తెలంగాణకి ఐటీ మినిస్టర్ ఎవరంటే కేటీఆర్, ఓకేనా. కేటీఆర్ అంటే అందరికీ తెలుసు, కేటీ రామారావు, యా, ఓకేనా. సో అలాగే ఇలాంటి ఒక ఇది చేయడం వల్ల ఇక్కడ నుంచి ఏంటంటే డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా మన ఇండియాలో ఇంకొద్దిగా బూస్టింగ్ అనేది జరగచ్చు. సో వీళ్ళ యొక్క టెక్నాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇండియాలో సక్సెస్ఫుల్గా కొనసాగొచ్చు అనేది వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అనేది చూద్దాం. సో ఇది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ అండి. సో నేషనల్ న్యూస్ అనేది చూసేసాం, నేషనల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ న్యూస్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇంటర్నేషనల్ న్యూస్లో ఇక్కడ 2 ఫ్లాగ్స్ ఉన్నాయి. ఫ్లాగ్స్ చూసిన అర్థం అవ్వాలి, ఇది ఇండియన్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ఏ ఫ్లాగ్ గుర్తుపట్టండి, కష్టమైతే పర్లేదు నేనే చెప్తాను. బ్లూ కలర్ విత్ స్టార్స్. సో ఇదే ఏంటంటే యూరోపియన్ యూనియన్. సో అంటే ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఉన్న రిలేషన్షిప్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఇది, ఓకేనా. సో ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మొదటిసారిగా ఫస్ట్ టైం అనేది సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, ఓకేనా. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ మధ్య కన్సల్టేషన్స్ విధంగా ఫస్ట్ టైం అనేది మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఎక్కడ జరిగింది సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే బ్రూసెల్స్, ఓకేనా. బ్రూసెల్స్ అనేది యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో దానికి మెయిన్ హెడ్ క్వార్టర్స్గా అనేది ఉంటుందండి. అది బెల్జియం యొక్క క్యాపిటలే ఈ బ్రూసెల్స్, ఓకేనా. సో బ్రూసెల్స్ అనేది బెల్జియం అనే ఒక కంట్రీ యొక్క క్యాపిటల్. సో ఇక్కడ ఏంటంటే ఒక పక్క ఇండియా తరపు నుంచి, ఒక పక్క EU తరపు నుంచి వారిద్దరు కూడా డిస్కస్ చేసుకొని ముఖ్యమైన డిస్కషన్ ఏంటంటే ఇండో పసిఫిక్ రీజన్, ఇండియా మరియు పసిఫిక్ రీజన్స్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇలాంటి విషయాలు అన్నీ కూడా వాళ్ళు ఓవరాల్గా అనేది నైబర్హుడ్, మన ఇండియాతో ఉండే సత్సంబంధాలు ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ ఏంటంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్రం దాటి మీద ఉన్న మన సంరక్షణ, ఇవన్నీ కూడా వీటి గురించి అనేది వారు డైలాగ్స్ అనేది మాట్లాడారు. సో డిస్కషన్ అనేది చేశారు EU మరియు ఇండియా వారు. సో దీని ద్వారా ఏంటంటే తద్వారా చాలా ప్లాన్స్ అనేది వీళ్ళు ఇండియా EU మధ్య చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ఇండియా EU మధ్య 2021లో ఒక నావల్ ఎక్సర్సైజ్ అనేది జరిగిందండి, ఓకే. సో నావల్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఒకవైపు, EU ఒకవైపు ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి సత్సంబంధం అనేది ఏర్పడుతుంది. EU అనేది ఒకటి మీరు తెలుసుకోవాలి, EU అనేది ఒక కంట్రీ కాదండి, ఒక కూటమి. సో అంటే యూరోప్లో ఉండే కంట్రీస్ అంతా కూడా కలిసి ఒక కూటమిలా ఏర్పడ్డాయి. సో EU అంటే ఇండియాకు వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఇండియాతో వ్యాపారం కొనసాగించే దేశాలలో ఈ ఏదైతే మనకి ఇక్కడ ఉందో EU అది వన్ ఆఫ్ ద థర్డ్ ప్లేస్లో ఉందండి. సార్ అయితే ఫస్ట్ ప్లేస్ ఏముందో తెలియాలి కదా సార్. సో ఫస్ట్ ప్లేస్లో రీసెంట్గానే చైనా ఉందండి. సో మన ఇండియాతో ట్రేడింగ్ పార్ట్నర్లో చైనా ఉంది. సెకండ్ ప్లేస్లో USA ఉంది. సో ఇప్పుడు ఈ రెండు కూడా మారుతూ ఉంది, అంటే ఏంటంటే పోటాపోటీగా కొనసాగుతుంది. సో ఇండియాతో ట్రేడింగ్ పార్ట్నర్తో. సో అందువల్ల నెక్స్ట్ చేంజ్ అనేది అవుతుంది.
అలాగే మన ఇండియా నుంచి ఎగుమతులు ఏవైతే చేస్తున్నామో ఆ ఎగుమతులు చేయడంలో సో ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి ఎక్కువ ఎగుమతి చేస్తున్నామంటే యూఎస్ఏకి. సెకండ్ ప్లేస్ ఏమన్నా ఉందంటే అది ఈయూనేనండి. ఓకేనా. సో మన ఇండియాలో తయారైన వస్తువులు ఇవన్నీ కూడా మనం అత్యధికంగా పంపించే దేశాల్లో సెకండ్ ప్లేస్లో ఈయూ అనేది ఉంది. అలాగే మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఈయూ అన్నారు, ఈయూ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే బాగుండు కదా. అవునండి, ఈయూ అనేది యాక్చువల్గా 27 స్టేట్స్, ఓకేనా, 27 కంట్రీస్ అవన్నీ కూడా ఒకటయ్యి ఒక యూనియన్లా ఫామ్ అయింది. సో అలాగే ఈయూలో మొత్తం ఎన్ని భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే 24 అఫీషియల్ లాంగ్వేజెస్ అని ఉన్నాయండి. ఓకేనా. సో ఇది ఈయూ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తూ ఉంటాం, బట్ ప్రస్తుతానికి ఇది చాలండి. ఓకేనా, ఎందుకంటే ఆ ఒక టాపిక్లోని ప్రొలాంగ్ అనేది అయిపోతుంది కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఇష్యూ. సో ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ చూసాం, లెట్స్ కమ్ టు ద స్టేట్ రిలేటెడ్ న్యూస్. సో స్టేట్కి సంబంధించిన న్యూస్ ఏంటో మనం ఒకసారిగా చూద్దామండి. ఓకేనా. సో ఆల్రెడీ ఢిల్లీ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసినట్టు యుఎన్డిపి, ఢిల్లీ ప్లస్ యుఎన్డిపి వీరిద్దరూ కూడా ఒక పార్ట్నర్షిప్ అనేది చేశారండి. పార్ట్నర్షిప్ దేనికి? ఓకేనా, యుఎన్డిపి మరియు ఢిల్లీ పార్ట్నర్షిప్. సో యాక్చువల్గా యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ డెవలప్మెంట్ చూడండి, యుఎన్డిపిలో డి అంటేనే డెవలప్మెంట్, అదే దాని యొక్క మెయిన్ మోటో. అంటే వారు ఏంటంటే డెవలప్మెంట్కి కావాల్సిన ఏమేమి ముఖ్యమైన పనులు ఉంటాయో సో వాటితో కోఆర్డినేషన్ ఇవన్నీ చేయడానికి చేస్తారు. సో అందులో ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది చనిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటన్నా, సో ఆక్సిజన్ డెఫిషియన్సీ అని ఉంది. అంటే ఆక్సిజన్ అనేది పూర్తిగా అందుబాటులో లేదు, ఆక్సిజన్ తక్కువై చాలామంది చనిపోయారా. సో అందుకే వీరేంటంటే ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్ అనేది స్థాపిస్తున్నారు. సో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, సో అంటే ఇక నుంచి మనం ఢిల్లీలోనే ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ స్థాపించి సో మొత్తానికైతే ఆ ఆక్సిజన్ ఏదైనా రిక్వైర్మెంట్ కానీ ఇంకో కోవిడ్ వచ్చినా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినా కానీ మనం రిస్క్ ఫ్యాక్టర్ని తట్టుకునేలాగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సరే, యుఎన్డిపి ఉంది కదా, యుఎన్డిపి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యుఎన్డిపి అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 22 నవంబర్ 1965లో ఫామ్ అయిందండి. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్, సో యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది. అది ఎక్కడుందంటే యూఎస్ఏలో ఉంది. సో అలాగే యుఎన్ అంటే మనకు తెలుసు, యుఎన్డిపి యొక్క మెయిన్ పర్పస్ అంటే ముఖ్యమైన పర్పస్ అని మీకు తెలుసు కదా, డెవలప్మెంట్ అంతే. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే తమిళనాడుకు సంబంధించిన నేషనల్ న్యూస్ స్టేట్ న్యూస్లో టీఎన్ అంటే తమిళనాడుకి సంబంధించిన కొత్త స్కీమ్ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? చిన్నపిల్లలు కనిపిస్తున్నారు, అంటే వారికి సంబంధించింది. సో ఆ స్కీమ్ పేరంటే ఎన్నుం ఎలుదుం స్కీమ్. ఓకే, ఎన్నుం ఎలుదుం స్కీమ్ వచ్చేసి తమిళనాడు సీఎం వచ్చేసి లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు ఏం చేయబోతున్నారు, దాని యొక్క మెయిన్ మోటో ఏంటంటే కోవిడ్ వచ్చింది కదన్న, కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ ఏంటి ఇళ్ళ కాడ ఉండే క్లాసులు ప్రమోట్ అయిపోయారు. సో చాలామంది ప్రమోషన్ అనేది అంటే అదే నెక్స్ట్ క్లాస్ అప్గ్రేడ్ అయిపోయారు. ఒక 2-3 ఇయర్స్గా సక్రమంగా స్కూల్స్కి ఎవరు వెళ్ళలేదు. సో ఇక్కడ స్కూల్కి ఎవరు వెళ్ళలేదంటే అక్కడ ఏంటి నాలెడ్జ్ గ్యాప్ అనేది ఏర్పడిపోతుంది. ఓకేనా, నాలెడ్జ్ గ్యాప్ వస్తుంది. అంటే చాలామందికి ఆ బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి తెలియకుండా పోతుంది. ముఖ్యంగా ఎవరంటే 8, ఓకేనా, చిల్డ్రన్స్ బిలో ఏజ్. ఓకేనా, సో ముఖ్యంగా చిల్డ్రన్స్ బిలో 8 ఇయర్స్, 8 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ చదువుతారు కదా. 8 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అంటే ఎవరన్నా, సో ఫస్ట్ టు థర్డ్ స్టాండర్డ్ చదివే పిల్లకాయలు. సో అంటే ఆ ఫస్ట్ టు థర్డ్ స్టాండర్డ్ చదివే పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క లెర్నింగ్ క్యాపబిలిటీస్ కానీ బేసిక్స్ అనేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా అనేది నేర్చుకొని ఉంటారు. సో వాళ్ళ కోవిడ్ వల్ల వాళ్ళ యొక్క ఫౌండేషనల్ లిటరసీ అనేది చాలా వరకు దెబ్బతిని ఉంటుంది. సో అందువల్ల వాళ్ళ యొక్క ఆ సెక్షన్ స్టూడెంట్స్ యొక్క ఫౌండేషనల్ లిటరసీని పెంచడానికి, సో మెయిన్ మోటో ఏంటి, ఫౌండేషనల్ లిటరసీని పెంచడానికి, వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా బేసిక్స్ ఎడ్యుకేషన్ పొందడానికి వాళ్ళని 2025లోగా దీన్ని అచీవ్ చేయాలి అనే ఒక టార్గెట్తో ఎన్నం ఎలుదుం స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో దీని ద్వారా అన్ని స్కూల్స్ అన్నింటిలో కూడా పర్టికులర్గా ఒక హ్యాండ్ బుక్ ఇచ్చేసి వాళ్ళకి ఎవరికైతే నాలెడ్జ్ గ్యాప్ క్రియేట్ అయిందో అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తుంటారు. ఆల్రెడీ తమిళనాడు సీఎం గారు లాంచ్ చేసిన ఇంకో స్కీమ్ గురించి తెలియాలి. చూడండి, ఫ్రీ బ్రేక్ఫాస్ట్. మనకి మిడ్ డే మీల్స్ తెలుసు, కానీ తమిళనాడు సీఎం వారు కొత్తగా వచ్చేసి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనేది కూడా లాంచ్ చేశారంటే మీరు ఇక్కడ నుంచి పొద్దున కూడా మమ్మీ డాడీ కష్టపడి పొద్దున్నే లేసి కష్టపడి ఫుడ్ చేసి పిల్లలు క్యారీలు కట్టాల్సిన అవసరంలా, టిఫిన్లు ఇవ్వాల్సిన అవసరంలా, స్కూల్కి వెళ్తే వాళ్ళే టిఫిన్ అనేది పెడతారు. సో అదే బ్రేక్ఫాస్ట్. ముఖ్యంగా ఎవరి కోసం ఇది? ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్కి మాత్రమే. అందుకని కాలేజ్ చదివే పిల్లలకి ఇస్తారంటారా? కాదు, ఓన్లీ ప్రైమరీ స్కూల్ చదివే పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లోకి వద్దాం. స్టేట్ రిలేటెడ్లో ఇది ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ఎవరంటే హర్యానా. సో హర్యానా యొక్క
సీఎం, యా హీ ఈజ్ ద హర్యానా సీఎం. సరే, హర్యానా సీఎం ఏం స్కీమ్ లాంచ్ చేశారు కొత్తగా వచ్చేసి సుజల్, ఓకేనా, సుజల్ ఇనిషియేటివ్. సో ఇప్పుడు పేరులోనే మీకు అర్థమైపోతుంది సుజల్ అంటే ఏంటి, జల్ అంటే ఏంటి, నీరు. సో తెలంగాణ సీఎం ఎవరు చెప్పేసి, ఇది తెలంగాణ వచ్చింది, హర్యానా సీఎం ఎవరు చెప్పేస్తాను, మనోహర్ లాల్ ఖట్టర్. ఆయన పేరు ఏంటంటే మనోహర్ లాల్ ఖట్టర్, ఓకేనా. సో మనోహర్ లాల్ ఖట్టర్, సో అదే అతని యొక్క పేరు. సో అతను ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా సుజల్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి, మానిటరింగ్ వాటర్ సప్లై. సో మానిటరింగ్ వాటర్ సప్లై అంటే నీరు అందిస్తున్నారు, సో అందించేదాన్ని మనము వాటర్ సప్లైని మానిటర్ చేయాలి. సో అంటే రోజువారీగా ఒక్కొక్కరు ఎంత నీరు ఉపయోగిస్తున్నారు, ఆ నీటి ఉపయోగాన్ని మనం మానిటర్ చేసామంటే జాగ్రత్తగా ఒక కేర్ఫుల్గా ఆ వాటర్ని యూజ్ చేస్తారు అనేది నమ్మకం. సో ఇప్పుడు మీకు ఆ స్కీమ్ అర్థమైపోయి ఉంటుంది. సో ఆల్రెడీ ఆయన పేరు తెలుసు. హర్యానా యొక్క క్యాపిటల్ ఏంటి, సో ఇది నేను చెప్పను, మీరు కమెంట్ చేయాలి, ఓకేనా. చాలా బేసిక్ సింపుల్ క్వశ్చన్ అండి, యూ కెన్ ఆన్సర్ ఇట్. సో నెక్స్ట్ బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్ చూద్దాము. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వీటికి సంబంధించిన ఒక జనరల్ న్యూస్ అనేది చూద్దామండి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసేది ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ as ది కిసాన్ క్రెడిట్ కార్డ్. యా, దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి, ఇండియన్ బ్యాంక్ వారు కొత్త ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారండి. ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే కేసీసీ కదా. సో ఈ కేసీసీ యొక్క డిజిటల్ రెన్యువల్ స్కీమ్ అంటే ఇది కొంతకాలానికి మనకి ఎలిజిబుల్లో ఉంటుంది. అది ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయిందంటే మనం రెన్యూ చేయడానికి మనము అఫీషియల్గా పోయి చేయాల్సిన అవసరం లేదు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఒకసారి పొందారంటే ఆ అకౌంట్ ద్వారా ఏంటంటే మీరు వెంటనే అనేది మనము దాన్ని రెన్యూ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ యొక్క బ్యాంక్ ద్వారా చాలా ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటున్నారండి. సో అలాగే ప్రాజెక్ట్ వేవ్ అనేది కూడా ఇండియన్ బ్యాంక్ ద్వారానే లాంచ్ చేశారు, ప్రాజెక్ట్ వేవ్ అని. సో దాని ద్వారా ఏం చేస్తారంటే ముఖ్యంగా అడ్వాన్స్ విర్చువల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇండియన్ బ్యాంక్ వారు లాంచ్ చేసింది. ప్రస్తుతానికి కేసీసీ రెన్యువల్ అనేది ఇంతకుముందు ఆఫీసుల చుట్టూ తిరిగి వర్క్ అనేది లాంగ్ అయ్యేది. ఇండియన్ బ్యాంక్ అనేది ఇక నుంచి డిజిటల్లోనే ఆన్లైన్ ద్వారానే మీ యొక్క కేసీసీ కార్డ్ ఏదైతే ఉందో కిసాన్ క్రెడిట్ కార్డ్ దాన్ని రెన్యూ చేసుకుని దానికైనా బెనిఫిట్స్ అనేది మీరే పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్ ఏంటో చూద్దాం. హెచ్ఎస్బిసి బ్యాంక్, యా హెచ్ఎస్బిసి బ్యాంక్ అనేది మన ఇండియాలో స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా ఫామ్ అవుతున్న కంపెనీస్ వాటికి $250 million అనేది సపోర్ట్ అనేది ఇండియాలో పెట్టుబడి రూపంలో పెట్టి వాళ్ళనేది సపోర్ట్ చేయబోతున్నారు. హెచ్ఎస్బిసి బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి దాన్ని తెలుసుకుందాం, ఎందుకంటే అది ఇంపార్టెంట్ మనకి. హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంక్ కార్పొరేషన్, ఓకేనా, హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంక్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓకేనా. హెచ్ఎస్బిసి అంటే హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంక్ కార్పొరేషన్, ఓకేనా. సో ఇది తన యొక్క యాక్చువల్ నేమ్ అండి. సో కోఆపరేషన్ కాదు, కోఆపరేషన్ అంటే ఒకరికొకరు సపోర్ట్ చేయడానికి కోఆపరేషన్ అంటాం, కానీ ఇదేంటి కార్పొరేషన్, యా కార్పొరేషన్ అండి. అదే హెచ్ఎస్బిసి యొక్క ఫుల్ ఫామ్. సో ఇది మీకు పేరులోనే ఉంటుంది. సో ఇది ఏంటంటే హాంకాంగ్ అండ్ షాంఘాయ్ చైనా బేస్డ్ కంపెనీ. అలాగే ప్రపంచంలో ఉన్న బ్యాంకింగ్ సెక్టర్స్లో అన్నిటికన్నా థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్, అంటే ముఖ్యంగా థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్స్ అన్నిటికీ సపోర్ట్ చేసే వన్ ఆఫ్ ద ఎకో సిస్టమే ఈ యొక్క హెచ్ఎస్బిసి కంపెనీ. సో అంటే కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్ అన్నిటి కూడా వీళ్ళు లోన్స్ అవన్నీ ఇచ్చి సపోర్ట్ అనేది అందిస్తూ ఉంటారు. అలాగే వీటి ద్వారా ఏంటంటే చాలా వరకు కమర్షియల్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ అనేది చూస్తుంది. హెచ్ఎస్బిసి ఇండియా అనేది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1853లో ఫౌండ్ చేశారండి. ప్రస్తుతం హెచ్ఎస్బిసి ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. అలాగే ఇండియాలో ఫారిన్ బ్యాంక్స్ గురించి తెలుసుకోవాలంటే వన్ ఆఫ్ ద ఫారిన్ బ్యాంక్ ఇదే అండి. ఇది యాక్చువల్గా ఇండియాలో ఫారిన్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో అనేది రిజిస్టర్ అనేది అయ్యింది. సో ఫారిన్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఓకేనా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఓకేనా, రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో ఈ యాక్ట్ ద్వారా కవర్ చేయబడి అప్రూవ్ అయ్యి రెగ్యులేట్ అనేది ఎంతదా ఫారిన్ బ్యాంక్ అయినా ఇండియాలో పనిచేయాలంటే ఇండియన్ హెడ్ ఉంటారు కదా, అంతేనన్నా ఆర్బీఐ దీన్ని కంట్రోల్ అనేది చేస్తుంది. యా, నెక్స్ట్ న్యూస్ ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ న్యూస్లో ఈరోజు మనం చూడబోయేదంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో ఎప్పుడూ లేనంత విధంగా 8 years హై, 8 సంవత్సరాల్లో లేనంత విధంగా అత్యధికంగా అనేది మనకి ఏప్రిల్ నెలలో 7.79ని రీచ్ అయింది. ముఖ్యంగా సిపిఐ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్.
సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాక్చువల్గా మన యొక్క సో కాల్డ్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది యాక్చువల్గా ఎంత ఉందంటే 7.79 అనేది ఉన్నింది. అలాగే ఇది ఇంకా ఇలాగే దారుణంగా వెళ్ళిపోతుందేమో అని భయపడుతూ ఉండగా మే మంత్లో, ఇది ఏప్రిల్ మంత్లో అలా ఉన్నిందండి. సో మే మంత్లో పర్లేదు మనం సేఫ్ అన్నట్టు 7.04గా అనేది నిలిచిందండి. ఓకేనా, కొద్దిగా సాటిస్ఫాక్టరీగా. సో ఓవరాల్గా 2021 జనవరి నుంచి 2021 జనవరిలో 4 ఉన్నిందండి. సో అక్టోబర్లో వచ్చేసి 4.48 ఉంది. జనవరి 2022 జనవరిలో 6 వచ్చింది. అది పాటి ట్రైన్ ఎక్కినట్టు విపరీతంగా పెరిగింది. మళ్ళీ మే మంత్ అనేది పర్లేదు, ఒక యావరేజ్గా ఉంది అనే ఒక ఫీలింగ్, అంటే కొద్దిగా సాటిస్ఫాక్టరీగా అనేది ఉంది. సో ఇంకా ఫర్దర్గా తగ్గితే బాగుండు అనేది. కానీ ఆర్బీఐ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఈ సంవత్సరానికి, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి, ఓకేనా, సో ఫైనాన్షియల్ ఇయర్కి ఏం ఎస్టిమేట్ చేశారంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఉంటుంది అంటున్నారంటే 6.7% ఉంటుంది అన్నారు. అంతకుముందు ఏంటంటే ఆన్ యావరేజ్ 5.7 ఎస్టిమేట్ చేశారు, కానీ అంత అయితే లేదు, అంతకన్నా దారుణంగానే ఉంది. కాబట్టి మళ్ళీ రివైవ్ చేశారు, ఆ ఎస్టిమేషన్ మార్చి కొత్త ఎస్టిమేషన్ ఇచ్చి 6.7% అనేది ఎస్టిమేట్ చేశారు. యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మనం చూస్తుంది అపాయింట్మెంట్స్. సో ఎవరెవరిని ఏదైనా కొత్తగా అపాయింట్మెంట్స్ చేస్తుంటే వారికి సంబంధించిన న్యూసే మనం చూస్తున్నాం. సో అందులో ఈరోజు మనం చూసే ఈ వ్యక్తి పేరంటే జస్టిస్, ఓకేనా, హీఈస్ జస్టిస్ చౌదరి కాదు, జస్టిస్ భీమన గౌడ, ఓకేనా, జస్టిస్ భీమన గౌడ సంగనగౌడ. సో ఆయన పేరు ఏదండి, భీమన గౌడ సంగనగౌడ. ఫస్ట్ చూసేటప్పుడు నాకు కూడా ఒకలాగే ఉండింది, ఏంటి విచిత్రంగా ఉంది పేరు అని. బట్ హీ ఈస్ ఏ జస్టిస్, హీ హాస్ బీన్ అపాయింటెడ్. ఇతన్ని వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి లోకయుక్తగా, ఓకేనా, కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి లోకయుక్తగా అనేది అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ పోస్ట్ అనేది కర్ణాటకలో 5 months బ్యాక్ నుంచి కూడా పెండింగ్ అనేది ఉంది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ నిన్న కరెంట్ అఫైర్స్లో కూడా చూసుంటాము, బసవరాజ్ బొమ్మాయి, ఆయనే ఈయన్ని కొత్తగా అపాయింట్మెంట్ అనేది నియమించారు. సో ఫర్దర్గా ఇతను జడ్జిగా వచ్చేసి చాలా కాలం నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అనేది ప్రెసెంట్ వచ్చేసి అతను లోకయుక్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూడబోయేది డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్. సో డిఫెన్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద నావల్, అంటే నావల్ ఎక్సర్సైజ్, అంటే లేదంటే ప్యాట్రోల్, కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అంటాము. సో ఇది ఏంటంటే ఇండియా ఒకవైపు, నెక్స్ట్ ఇండోనేషియా ఇంకోవైపు. సో ఇండోనేషియా వీరిద్దరూ కలిసి ఒక కార్పాట్, CORPAT అంటే ఏంటి, కార్పొరేటెడ్ అంటే కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్, ఓకేనా. సో కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అంటే వీరిద్దరూ కలిసికట్టుగా ఒక ప్యాట్రోల్ ఎక్సర్సైజ్ అనేది జరుపుతున్నారు. సో కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అంటున్నాము. ఎక్కడ జరుగుతుంది ఇది, అండమాన్ సీ. సో అండమాన్ సీలోనే ఈ యొక్క కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అనేది జరుగుతూ ఉందండి. సో అలాగే ఈ ప్యాట్రోల్ ద్వారా మెయిన్గా ఈ అండమాన్ సీలో ఎక్కడంటే మలాకా స్ట్రైట్ అనేది ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అండి. సో మలాకా స్ట్రైట్కి దగ్గర రీజియన్స్లో సుమారుగా 11 days అనేది ఈ ప్యాట్రోల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఇంకో విషయాన్ని అనేది స్టార్ట్ చేస్తున్నాం అండి, దాని పేరు ఏంటంటే సాగర్. సో సాగర్ అనే ఇనిషియేటివ్ మన గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు, దాని గురించి తెలుసుకుందాం. సెక్యూరిటీ అండ్ గ్రోత్, ఓకేనా, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, అంటే ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, సో ఇండియా మరియు మిగతా దేశాలన్నింటిలో కూడా సో మన ఇద్దరం కలిసికట్టుగా సెక్యూరిటీ మరియు గ్రోత్ని కలిసికట్టుగా చేయాలి అనే దాని ప్లాన్ మీద వీరు అనేది లాంచ్ చేస్తున్నారు. సో అలాగే ఈ ప్యాట్రోల్ అనేది ముఖ్యంగా వచ్చేసి EEZ, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటారు, ఆ ప్రాంతంలో మాత్రమే ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ ఈ ప్రాంతాల్లో వచ్చేసి రెగ్యులర్గా అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఇండియా మరియు ఇండోనేషియా అన్నామంటే వాళ్ళిద్దరూ కలిసి రన్ చేసే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ పేరు అంటే సముద్ర శక్తి, ఓకేనా, సముద్ర శక్తి అనేది మన ఇండియా ఒకవైపు, ఇంకోవైపు ఇండోనేషియా రన్ చేస్తున్న మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. అలాగే మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా ఇండియా ఇండోనేషియా కలిసి చేస్తారు, దాని పేరు అంటే గరుడ శక్తి. సో దాని పేరు గరుడ శక్తి. సో ఇది ఈ న్యూస్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ మనం చూడబోయేది అంటే మనం చూసేదంటే ర్యాంకింగ్, ఇంపార్టెంట్ ర్యాంక్స్, రిపోర్ట్స్, దాని గురించి చూస్తున్నాం. సో రీసెంట్గా సిటిజన్ సర్వే అనేది చేయడం జరిగింది. సో ఆ సిటిజన్ సర్వే ద్వారా వాళ్ళు చేసి ఒక రిజల్ట్ అనేది ఇచ్చున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు ఎవరు జరిపారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. సో వీరు కండక్ట్ చేశారు. NESTA. సో NESTA అంటే ఏంటి, దానికి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ గవర్నెన్స్, ఓకేనా, గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ, గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్, ఓకేనా, డెలివరీ
అసెస్మెంట్. సో వీరి ద్వారా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మన ఇండియాలో సర్వీస్ అనేది ఎలా అందిస్తున్నారు, గవర్నమెంట్ అనేది గవర్నెన్స్లో ఎంత బాగా శ్రద్ధను చూపిస్తున్నారు, ముఖ్యంగా ఏంటంటే సర్వీసెస్ యాక్సెసిబిలిటీ అంటే ఎంత బాగా సర్వీసెస్ అనేది ప్రజలందరికీ కూడా సక్రమంగా అందుబాటులో ఉంటుంది అనే విషయాన్ని చూస్తారు. తర్వాత ఏంటంటే దాని యొక్క కంటెంట్ అనేది ఎలా అవైలబుల్ ఉంది, సో అందరికీ ఎలా అందిస్తూ ఉన్నారు, అలాగే ఇన్ఫర్మేషన్ ఎలాగా, ప్రైవసీ ఎలాగా, ప్రతి ఒక్క విషయాన్ని ఒక స్టేట్ యొక్క ఓవరాల్ గవర్నెన్స్ని స్టడీ చేసి ఆ రిపోర్ట్ అనేది ఇస్తారు. దాంట్లో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏంటంటే టాప్లో వచ్చేసి కేరళ నిలిచింది. అలాగే వాళ్ళు ఒక కేటగిరీలో ఇవ్వరండి. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్లో కేరళ టాప్. వాళ్ళు యాక్చువల్గా 4 స్టేజెస్గా అంటే 4 టైప్స్గా డివైడ్ చేసి 4 సెక్షన్స్గా డివైడ్ చేసి 4 మెంబర్స్కి ఇలాంటి సర్వే ద్వారా వాళ్ళు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అనేది 4 గ్రూప్స్లో అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో దాన్ని వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే ఏమీ లేదు, ఇంతటితో ఈరోజు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది అయిపోయింది. ఒక క్విక్ రివ్యూ చేసి టాపిక్ అనేది మనం ఎండ్ చేసేద్దామా? యా, లెట్స్ వెయిట్ ఫర్ దట్ రివిజన్ క్లాస్. సో చూడండి, నేషనల్ న్యూస్లో మనం చూస్తున్నాం 5G స్పెక్ట్రమ్ అనేది ఆక్షన్కి వేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సో ఆల్రెడీ 2015లో 4G ఆక్షన్ జరిగింది. ఈరోజు మనం 4G యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ 5G ఆక్షన్ చేశారంటే ఫర్దర్గా టెలికామ్ ఇండస్ట్రీలో అంత్యోదయ మిషన్ని భాగంలో సో దాన్ని ఇంకా బూస్ట్ చేసే విధంగా వీరు ఓకేనా. సో ఈ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. ధోలేరా గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గుజరాత్లో 2025-26లో కంతా ఆపరేటింగ్ వచ్చేలాగా గవర్నమెంట్ అనేది లాంచ్ చేసి బిల్డింగ్ అనేది కడుతూ ఉన్నారు. నెక్స్ట్ అగ్నిపత్ అనేది వన్ ఆఫ్ ద మిలిటరీ డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేశారు. దీని ద్వారా షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ 4 years ఆర్మీలో సర్వీస్ చేసే విధంగా 90 daysలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారు. అలాగే దీనికైనా ఏజ్ లిమిట్స్ అనేది చూసాము. అలాగే ఆ రిక్రూట్ అయిన వారిని అగ్నివీర్స్ అంటారు. ఉమెన్ని కూడా రిక్రూట్ చేస్తున్నారు, ఎందులో నేవీలో రిక్రూట్ చేస్తున్నారు. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూసాము. అలాగే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏసీ రైల్వే స్టేషన్ ఇక్కడ విశ్వేశ్వరయ్య టర్మినల్లో ఏసీ బీచ్ రైల్వే స్టేషన్ అనేది ఫస్ట్ టైం అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మొదటిసారిగా ఇండియాలో డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది తెలంగాణలో 24,000 కోట్లతో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ మరియు ఎలెస్ట్ వీళ్ళిద్దరు కూడా కోఆర్డినేటింగ్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్లో ఇండియా యూఎన్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ కోఆర్డినేషన్స్ ఎక్సర్సైజ్ అంటే మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. మ్యారిటైమ్ సెక్యూరిటీ అన్నిటికీ గురించి వాళ్ళు డిస్కస్ అనేది చేశారు. తర్వాత స్టేట్ రిలేటెడ్ న్యూస్లో ఢిల్లీ యూఎన్ టీపీ వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. తమిళనాడు సీఎం ఎన్ఎం ఎలుదుం అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే కోవిడ్లో స్కూల్కి పోని పిల్లల వాళ్ళకి మధ్య ఉన్న ఫౌండేషనల్ లిటరసీ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఫౌండేషన్ లిటరసీ అనేది 2025 అంతా అందించాలి అనే ఒక విధంగా వీళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ చూద్దాము, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సుజల్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. దీని ద్వారా వాటర్ ఏదైతే ఉందో దాని ఉపయోగాన్ని మనం మానిటర్ చేయాలి అనేది చెప్పుకున్నాం. బ్యాంకింగ్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వచ్చేసి కేసీసీ డిజిటల్ రెవెన్యూ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే రెన్యువల్ స్కీమ్. సో కేసీసీ కార్డ్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది మనం ఆన్లైన్లోనే రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ బ్యాంక్ ద్వారా ఇంకో ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ వేవ్ అనేది హెచ్ఎస్బిఎస్సి బ్యాంక్ స్టార్టప్స్ కోసం $250 million ఇండియాలో సపోర్ట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది హెచ్ఎస్బిసి ద్వారా క్రియేట్ చేయబడింది. బిజినెస్ రిలేటెడ్ న్యూస్లో మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఇన్ఫ్లేషన్ అనేది ఏప్రిల్లో అత్యధికంగా ఉన్నది. 8 సంవత్సరాలు లేనటువంటి హై ఇన్ఫ్లేషన్ చూసాము. ఇప్పుడు మే మంత్లో పర్లేదు అన్నట్టు 7%కి వచ్చింది. అపాయింట్మెంట్స్లో జస్టిస్ భీమనగౌడ సంగనగౌడ అనే వ్యక్తి ఇద్దరు ఒకటే పేరు కర్ణాటకకి లోకయుక్తకు అపాయింట్మెంట్ అనేది చేయడం జరిగింది. డిఫెన్స్లో ఇండియా ఇండోనేషియా వీరిద్దరూ కలిసి కోఆర్డినేటెడ్ పాట్రోల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండమాన్ సీలో మలాకా స్ట్రైట్కి దగ్గరలో. అలాగే ఇండియా యొక్క సాగర్ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి లాంచ్ చేశారు. నెక్స్ట్ ర్యాంకింగ్ కేటగిరీలో మనం చూస్తుంది NESDA నేషనల్ గవర్నెన్స్ డెలివరీ అసెస్మెంట్. వీటి ద్వారా గవర్నెన్స్ ఎంత బాగా ఏ స్టేట్ ఎలా చేస్తున్నారు అనే దాన్ని స్టడీ చేయడానికి వారు ర్యాంకింగ్ ఇచ్చారు. ఇండియాలోనే టాప్ పర్ఫార్మింగ్ గవర్నెన్స్లో ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. ఈ రోజుతో ఈ కరెంట్ అఫైర్స్ అనేది సమాప్తం. రేపటి కరెంట్ అఫైర్స్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.